అంబర్పేట్ పటేల్ నగర్ గ్రీన్ ల్యాండ్ హోటల్ సమీపంలో ఒక సైకిల్ షాప్లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడడంతో సమాచారం అందుకున్న అంబర్పేట పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అంబర్పేట్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని విషయాన్ని తెలుసుకుని మీడియాతో మాట్లాడారు. అందరికి నమస్కారం. ఇవాళ ఎంత బాధ విషయమో, ఎందుకంటే సందాని భాయ్ గారు ఇక్కడ చిన్న పంచర్ దుకాణం నడిపిస్తుంటాడు. అతనికి చాలా పేద కుటుంబము. అయితే ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ షార్ట్ సర్క్యూట్తో మొత్తం తన షాప్ అంతా కాలిపోయినది. అందులో సైకిళ్ళు కానీ, కంప్రెషరు, ఇంకా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి వేరే వాళ్ళవి, బైక్ కూడా. అలాగే అలా తను డైలీ ఫైనాన్స్ తెచ్చుకునే విషయంలో ఇవాళనే తను ఒక తన దగ్గర 50,000 రూపాయలు కూడా తీసుకున్నాడు. అది కూడా కౌంటర్లో ఉండడం వల్ల అది కూడా కాలిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని ఎంఆర్ఓ గారు మరియు సిఐ గారు పరిణామం తీసుకొని తక్షణము బాధితులకు సహాయ సహకారాలు అందించాలని, అలాగే గవర్నమెంట్ నుంచి కూడా తనకి ఏమైనా ఇప్పించాలని యాజ్ ఎ కార్పొరేటర్గా, అంబర్పేట్ కార్పొరేటర్గా నేను కోరడం జరుగుతుంది. हाँ भाई, शॉर्ट सर्किट से करंट से अंदर आँच लग गई। मेरे दुकान को नुकसान बहुत हुआ। 50,000 रुपये नकद थे, फाइनेंस लेके आया था बनने के लिए, और 2 लाख 2.5 लाख का करीब नुकसान हुआ, माल का, मटेरियल का, हवा का कंप्रेसर। और फायर इंजन भी मदद करी हमारे को, लीडर साहब भी आए, पुलिस वाले भी आए। और क्या ये अभी भाई 1 घंटा पहले कैसा हुआ? अंदर आँच लगी शॉर्ट सर्किट से। हाँ, मीटर तो बाहर है। तो आप फायर इंजन को आप फोन करें? नहीं, देखे वाले फोन करें।